హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుద్ర డైలీ క్వెస్ట్. ఫ్రెండ్స్, మనం ఎన్నో ఆలయాలు చూస్తుంటాం. అవన్నీ డబ్బుతో కట్టిన ఆలయాలు, రాళ్లతో నిర్మించిన ఆలయాలు. కానీ మనసుతో, గుండెతో నిర్మించబడిన ఆలయం ఒకటే. అదే శ్రీ హృదయాలేశ్వర స్వామి ఆలయం. ఇది చాలా అద్భుతమైన ఆలయం. ఇది ఎక్కడుందంటారా? తిరునిన్రావూర్, తిరువళ్ళూర్ జిల్లా, చెన్నై సమీపంలో తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయం దగ్గరే భక్తవత్సల పెరుమాళ్ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటి ఇది కూడా ఉంది. అంటే శైవం, వైష్ణవం రెండూ కలిసి ఉన్న పవిత్ర క్షేత్రం ఇది. 7వ 8వ శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో నిర్మించబడినది. ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు ఎవరో తెలుసా మీకు? పల్లవరాజు నరసింహవర్మన్ II రాజసింహ పల్లవుడు. కానీ ఈ ఆలయాన్ని నిజంగా కట్టింది రాజు కాదు, ఒక పేద భక్తుడు. ఆలయ చరిత్ర వెనుక ఉన్న అద్భుత కథ ఏమిటంటే ఇప్పుడు చూద్దాం. చాలా సంవత్సరాల క్రితము పూసలార్ నాయనార్ అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను రాజు కాదు, ధనవంతుడు కాదు, శిల్పి కూడా కాదు. కానీ అతని దగ్గర ఒకటి ఉంది, అఖండమైన శివభక్తి. అతని కోరిక, నేను శివునికి ఒక గొప్ప ఆలయం కట్టాలి. కానీ అతని దగ్గర డబ్బు లేదు, రాళ్ళు లేవు, కార్మికులు లేరు. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? గుండెలో నిర్మించిన ఆలయం. పూసలార్ నాయనార్ ఇలా అనుకున్నాడు, రాళ్ళు లేకపోతే ఏమైంది, నా హృదయాన్ని ఆలయంగా మార్చుకుంటాను. అతను తన మనసులోనే గర్భగుడి, శివలింగము, గోపురము, మండపాలు అన్నీ ఒక్కొక్కటిగా ఊహించుకుంటూ రోజూ శివుడికి పూజ చేసేవాడు. ఆలయ ప్రతిష్ఠ తేదీ కూడా మనసులోనే నిర్ణయించుకున్నాడు. అదే రోజు రాత్రి శివుడు పల్లవరాజు కల్లో ప్రత్యక్షమయ్యాడు. శివుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, నీవు రేపు చేయబోయే ఆలయ ప్రతిష్టను ఆపివేయి. అదే రోజున నా భక్తుడు పూసలార్ తన హృదయంలో ఆలయ ప్రతిష్ఠ చేస్తున్నాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. గుండెలో కట్టిన ఆలయం భూమిపై ప్రత్యక్షము. ఇదేమిటి? తరువాత రాజు పూసలార్ నాయనార్ను కలిశాడు. అతను మనసులో ఊహించిన ఆలయ రూపాన్ని విన్నాడు. అచ్చం అదే విధంగా రాళ్లతో నిజమైన ఆలయాన్ని నిర్మించాడు. అందుకే ఈ ఆలయానికి హృదయాలేశ్వర ఆలయం. ఇందులో కొలువున్న స్వామి హృదయాలేశ్వర స్వామి. ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటంటే, శివలింగం దగ్గరే పూసలార్ నాయన్నార్ విగ్రహం ఉంది. ఇది చాలా అరుదైన విషయం అండి. గర్భగుడి నిర్మాణము హృదయ ఆకారాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ కొలువైన అమ్మవారు మరంగతాంబిగై అమ్మవారు. ఈ ఆలయము గుండె వ్యాధులు నయం చేయడానికి చాలా ప్రసిద్ధికరమైనది. శరీర గుండె కంటే ముందు మనసు గుండెను శుద్ధి చేస్తుంది అని భక్తుల నమ్మకం. హార్ట్ సమస్యలు, బీపీ, ఆందోళన, భయము, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడేవారు ఇక్కడ శివుణ్ణి ప్రార్థిస్తారు. మీరు గమనించాల్సింది ఇంకొకటి ఉందండి. ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు, కానీ మనసుకు ధైర్యము, శాంతిని ఇస్తుంది. ఇక్కడ చేసే ప్రత్యేక పూజలు సోమవారం అభిషేకము, ప్రదోష పూజ, హృదయ శాంతి కోసము సంకల్ప పూజ. ఎంతోమంది భక్తులు తమ వ్యాధులను పోగొట్టుకొని ఇక్కడి నుంచి చాలా సంతోషంగా వెళ్తారు. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇలాంటి విషయాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరెవరైనా ఈ ఆలయాన్ని దర్శిస్తే మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.